బాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి మంగళవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4వ తేదీ రాత్రి సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి 18 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ని A11 నిందితుడిగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 13న ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. అనంతరం తెలంగాణ హైకోర్టు 50,000 వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లు అర్జున్ మరుసటి రోజు విడుదల కాగా ఆయన్ని పరామర్శించడానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. గత శనివారం ఇదే అంశంపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం, ఆయనకు కౌంటర్గా అదే రోజు రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అల్లు అర్జున్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అల్లు అర్జున్ పోలీసులపై కూడా వ్యాఖ్యలు చేయడంతో వారిలోనూ ఆగ్రహావేశాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ డిసెంబర్ 4వ తేదీ అసలు ఏం జరిగిందో తెలిసేలా ఓ వీడియోను ప్రదర్శించారు. దీంతో ఈ కేసులో అల్లు అర్జున్ మరింత కూరుకుపోయినట్లుగా కనిపిస్తోంది. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడంతో బెయిల్ రద్దు చేసేలా పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీసులు ఆయన్ని విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.